రామ్మోహన్ చెప్పండి. ఓకే, మొత్తానికైతే మీరు చెప్పిన అనేక విషయాలను అయితే దీంట్లో పొందుపరచడం జరిగింది. సీరియస్లీ గత వారం రోజుల నుంచి మీరు ప్రతి డిబేట్లో కూడా ఈ అంశాలు అంటే ప్రతి కార్యకర్త ఆవేదనను అంటే మీ దగ్గరకు వచ్చి గోడు వినిపించుకున్న వాళ్ళ లేకపోతే మీకు అప్రోచ్ అయిన వాళ్ళ మీరు ఏ ఏ పాయింట్స్ని అయితే తెర మీదకి నొక్కి వక్కానించారో ఆల్మోస్ట్ ఆల్ వాటి అన్నింటినీ పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే ఇందాక విజయ్ గారు అన్నట్టుగా ఆచరణ ఇది సాధ్యమేనా అన్న ఒక క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది. ఒకవేళ ఆచరణలో పెడితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, పెట్టకపోతే ఎలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది? మంచి ప్రశ్న. మనం అన్నట్టు మనము సామాజిక పరిశీలకులుగా ముఖ్యంగా జర్నలిస్ట్ లో మనకు ఉన్నది ఏంటంటే ఫోర్త్ ఎస్టేట్ అంటాం మనం. చట్టసభలు అట్లాగే కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎట్లాను మన కనిపించని 4వ సింహం మనం పొరగా చెప్పాలంటే. కనుక వాళ్ళ ఆవేదన మనం ప్రజల్లో ఉంటాం కనుక తెలుసుకొని చెప్పిన. ఈ మధ్యన ఒక కాంగ్రెస్ నాయకుడు నా మీద తిరగబడ్డాడు ఇవన్నీ విషయాన్ని చెప్తుంటే నేను ఒకటి వినకపోతే మీ కర్మ బాబు మీ ఇష్టం అని చెప్పేసి అంతకనే ఉంటది కదా. ఏమైందంటే ఆ నాయకుడే మీరు అన్నది మాది కరెక్ట్ సార్, మీరు మొన్న అంటే వినలేదు, మేము తిరగబడ్డా, నేను చాలా తీవ్రంగా తిరగబడ్డాను. నేను చెప్పిన మీ కర్మ బాబు, నేను విధురనీతి చెప్తున్నాను, యుద్ధం వద్దురా అని విదురుడు చెప్తే ధృతరాష్ట్రుడు వినలేదు. ఏమైంది, కురుక్షేత్రం వస్తే అందరూ తెలిసిపోయిండు, మీ ఇష్టం అని చెప్పిన. ఇప్పుడు మొన్న ఏమంటున్నాడు, సార్ నెల రోజుల కింద మీరు చెప్పింది కరెక్ట్ సార్, నేను వినలేదు, మేము అవసరంగా అర్చన అని అంటాడు. అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది సార్. మీరు నేను స్పష్టంగా మనం జోస్యం చెప్పాలి, మనం ఉన్న విషయం చెప్పినాం, దాని వల్ల నిజం అవుతుంది. కానీ ఇప్పుడు నేను అదే అంటున్నాను, విజయ్ గారు అన్నదానికి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వినకపోతే ఏమవుతుంది, వాళ్ళే నష్టపోతారు కదా. ఇప్పుడు వాళ్ళు కనుక వాళ్ళు చేద్దాం అనుకున్న పనులు సరిగ్గా చేయకపోతే వాళ్ళు నష్టపోతారు. అందుకని ఇప్పుడు పార్టీ ప్రక్షాళన ఒకటే కాదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అంతవరకు పరిమితమైంది. పార్టీ ప్రక్షాళన ఎప్పుడు సాధ్యమవుతుంది? అక్కడ వాళ్లకు కింది స్థాయికి వెళ్తే ప్రజలకు సమాధానం చెప్పడానికి పార్టీ ఏదైనా మంచి పనులు చేసి ఆ హామీలు నెరవేర్చింది అనుకోండి, కాదు చేతులు ఎత్తేసినా సరే మంచిది అంటున్నాను. ఏమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిండు, మంచి వచ్చాడు, నేను సంపద సృష్టిస్తా అని చెప్పి అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఏమన్నాడంటే, అయ్యా అలవి గారి హామీల మాత్రం ఇచ్చిన మాట వాస్తవం, ఇవాళ కాకపోతే 4 ఏళ్లలో తీర్చుకుంటా అని ఒక వయా మీడియా వచ్చేసిండు. వీళ్ళు అట్లా కాదు, ప్రతిదానికి ఒక డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ మరణ శాసనం వాళ్ళే రక్షించుకుంటున్నారు. మొదలు హామీలు ఇచ్చినప్పుడు 100 రోజులు అన్నారు, 100 రోజులు ఇప్పుడు 500 రోజులు దాటింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 500 రోజుల తర్వాత కూడా మేము బుల్డోజ్ చేసుకుంటూ మేము అన్నయ్య చేసిన పొమ్మంటున్నారు. ఏం చేస్తాం వాళ్ళం? ఇప్పుడు కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇచ్చినాం అంటున్నారు. 4 దిక్కుల 4 బ్రహ్మాండమైన స్కూల్స్ కట్టించడం అంటున్నారు, లేకపోతే మోడల్ స్కూల్స్ కట్టించడం అంటున్నారు. అంటే వాళ్ళు ఏవైతే ఇద్దామనుకున్నారో అవన్నీ ఇచ్చినామని చెప్తున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు కదా, ప్రజల్లో ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఒక రోజు 2 రోజులు మభ్య పెట్టగలుగుతాము రామ్మోహన్ గారు, ప్రతిరోజు మభ్య పెట్టడం అంటే సాధ్యం కాని పని కదా అది. ఎందుకంటే ఇన్ని కోట్ల మందికి మీరు ఇచ్చిన హామీ కొంతలో కొంత రీచ్ అయినా చెప్పుకోవడానికన్నా ఉంటుంది. ఇప్పుడు క్యాడర్ మీరు అన్నట్టుగా జనాల్లోకి వెళ్ళాలి అని అంటే మేము ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చకపోయినా సగమన్న మేము ముందు పెట్టాం కదయ్యా, ఖజానా ఖాళీ అయింది, నింపిన తర్వాత మిగతా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పుకోవడానికన్నా ఉంటుంది. దాంట్లో 6 గ్యారంటీలో ఏవి ఇంప్లిమెంట్ చేశారు అంటే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి కదా. ఇప్పుడు మహిళలకు 4 హామీలు ఇచ్చారు. ఫస్ట్ దప్ప గ్యాస్ సిలిండర్ తప్ప, గ్యాస్ సిలిండర్ అరకొరే చెప్తాను. మీరు 2500 మహిళలకు ఇస్తానని తెచ్చిపోయింది. ఇంటింటికి ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుకుంటే ముగ్గురు అన్నారు కదా, పోయిందా? అట్లానే స్కూటీలు ఇస్తామన్నారా, పోయిందా? షాదీ ముబారక్ లేకుంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇప్పుడు ఎవరు చెప్పన్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయన 1,16,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినట్టున్నాం ఏది కళ్యాణ లక్ష్మికి. మేము 1,16,000 ఇస్తామంటే ఏమన్నా నమ్మదు. కానీ తులం బంగారం అంటే ఒకనాడు వాళ్ళు ఇచ్చిన హామీ నాడు 60,000 ఉంది బంగారం రేటు, ఇవాళ 1,00,000 రూపాయలు దాటింది కదా. అంటే వస్తువు ఇస్తానంటే చెప్తారు వీళ్ళు. అంటే ఒకటి రైతులకు ఇస్తామన్న హామీలు ఏవైతే అన్నాయో అలా కూడా అంతే కదా. 12,000 రైతుల మన కౌలు రైతులు లేరు. అట్లా నేను చెప్తున్నా, రైతు బంధులో కూడా రైతు బంధు భరోసా చేస్తే మొదటి తప్పిది 15,000 వచ్చింది. అంటే ఇప్పుడు మనకు పంచపండవులు ఎంతమంది అంటే మంచం కొళ్ళ వలె ముగ్గురు అని చెప్పి కనీసం ఆయన టైంకి పెట్టుబడి సాయం అని వేశారు. మీరు అది లేదు ఇది లేదు కదా, ఎట్లా బతకాలి అనే సిచ్యువేషన్ వచ్చేసింది కదా. రైతు భరోసా 2 విడతలు తగ్గొట్టిండ్రు. నేను చెప్తున్నాను, 12వ విడత వీళ్ళు ఎలక్షన్లలో పిటిషన్ వేసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఆపితే ఆ 7,500 కోట్లు అప్పటికే వేసిన దాన్ని 6 నెలల తర్వాత ఇచ్చారు. డిసెంబర్లో అధికారుల కోసం ఏప్రిల్ మేలో ఇచ్చారు. ఏప్రిల్ మేలో అంటే అప్పటికి ఇంకో విడత బాకీ కదా, తర్వాత డిసెంబర్ లో ఒకటి బాకీ కదా, ఇప్పుడు మళ్ళీ మే వస్తుంది, ఏప్రిల్ ఇప్పుడు ఇంకో బాకీ ఒక్కటి ఇచ్చారు. ఆ ఒక్కటి కూడా 6,000 ఇచ్చింది, ఎకరానికి 6,000. దానిలో కూడా కేసీఆర్ గారి కొన్ని పొరపాటు జరిగినాయి కాదంటలేదు. ఎందుకంటే మన భూములు పట్ట మన రాళ్లకు రాపలకు
వందల ఎకరాలు ఉన్నాయి తప్పు, సీలింగ్ వచ్చిందంటే 100 ఎకరాలు ఎవరికి లేవు. అవును. తర్వాత రేపు ఇచ్చేటి భూములకు ఈ తప్పు అంటున్నాడు. అవి తీసేసి ఆ తీసేయంగా వాళ్ళ మిగిలించుకున్న దానిలో 6,000 చొప్పున ఒక్కటే విడత వేసిండు. అంటే ఇప్పుడు మొత్తం 3 విడతలు బాకీ, ఇప్పటికి ఒకటి విడత, ఇంకా 2 విడతలు ఎగ్గొట్టినట్టే కదా. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఒక రైతులే ఇవే కాదు, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తానని ప్రియాంక గాంధీ స్వయంగా సరూర్ నగర్ సభలో చెప్పింది. ఆమె ఏది హామీ, మా గ్యారంటీ. కుటుంబ సభ్యులు 3 వచ్చి పాపం మల్లికార్జున గారికి ఔరంకి షాదిమే అబ్దుల్లా దివానా అని సాగుతుంది సంజయ్ గారు. ఆయన ఏం చేసిండు, మౌన ప్రేక్షకుడుగా ఉండిపోయిండు. ఆయన ఏం పెద్ద హామీ లేలే. గ్యారంటీ కార్డు అని రాసి ఇచ్చింది కదా, 3 తల్లి 2 కొడుకు బిడ్డ 3 రాసి ఇచ్చింది కదా. ఏమైంది, నిరుద్యోగ వృత్తి పోయింది, రైతు మన వరంగల్ రైతు డిక్లరేషన్ పోయింది, చివరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్, అది కూడా బీసీ డిక్లరేషన్ 42% ఇస్తా అన్నది. ఇవ్వలేరయ్యా బాబు, మేము సుప్రీంకోర్టు కేసు ఉన్నది, రేపు కష్టం అని యాజ్ అడ్వకేట్ నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకున్నా. ఇప్పుడు ఏమైంది, మేము పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. ఒక పార్టీ పరంగా ఒక బీసీ ఒక రెడ్డి నిలబడడానికి ఎవరు గెలుస్తారు? అంటే చట్టబద్ధంగా ఇస్తామన్న రిజర్వేషన్లు మీతో సాధ్యం కాదు. కేసీఆర్ గారు కూడా సాధ్యం కాకనే తగ్గించాల్సి వస్తుందని మొత్తుకుంటే కూడా వాళ్ళు వినలే. ఇప్పుడు ఏమైంది, బీసీ రిజర్వేషన్లు సాధ్యం కావు, పంచాయతీ ఎన్నికలు ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కేరళ దుకాణ బంధు అన్ని స్థాయిలో పంచాయతీ నుంచి మొదలైతే జిల్లా పరిషత్ అయిపోతుందంటారా మరి ఎన్నికల ఈ హామీలు కూడా నేనేమంటున్నా అంటే, చేయకపోతే ఏవైతే వాళ్ళ ప్రక్షాళన చేద్దాం అనుకున్నది కాంగ్రెస్ పార్టీలో చాలా లుకలుకలు ఉంటాయి. ప్రక్షాళన చేద్దాం అనుకోని చెప్పినంత మాత్రమే కాదు, ఒక్క 4 రోజులు ఆగుతారు, ఎదురు తిరుగుతారు. ఆమె కూడా ఎదురు తిరుగుతారు వీళ్ళందరూ. అమ్మ ఏం చెప్పుకోవాలమ్మా, మీ హామీలు ఇచ్చి మేము ప్రజల్లో పోయేటట్లేదు, తిట్టుబడుతున్నాం, తనలు పట్టేట్టు రేపు పొద్దున మేమేం చెప్పుకోవాలని తిరుగుబాటు చేస్తారు. అప్పుడు ఆమె కూడా ఏం చేయలేదు కదా. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. చూస్తున్నారు కదా